చాలా బాగా అప్పుడు ఉన్న భూమి నేను దమాల కింద నన్ను ఎడ్వాన్స్ చేసి మొత్తం కింద మీద చేసిండ్రు. నాది ఏడవైనా గెలవనియకుండా కింద మీద చేసిండ్రు. 5-6 మంది వకీలు కూడా అయిపోయిండ్రు. ఎవరి దగ్గర కొన్నారు పొలం మీరు? మైపాల్ రెడ్డి తండ్రి పేరు మల్కాపూర్. ఎన్ని సంవత్సరాలు కొని మీరు పొలం? మస్తు సంవత్సరాలు సార్, 98 కొన్నా. 30 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మీ పేరు మీద లేదా? నా పేరు మీద తీసేసారు సార్. అది మన కొత్త పొక్కులు ఇస్తారు కదా, కొత్త పొక్కులు ఇచ్చేటప్పుడు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇస్తున్నారు కొత్త బుక్కులు? కొత్త బుక్కులు అప్పుడు ఇచ్చారు కదా, కేసీఆర్ ఇచ్చింది. ఇప్పుడు చిన్న బుక్కులు కేసీఆర్ ఇచ్చినప్పుడు కేసీఆర్ చిన్న బుక్కులు ఉన్నాయి కదా, వచ్చినాయి. నేను హైదరాబాద్కి వస్తే కూడా పాస్బుక్ దిరాసి ఇస్తే తీసుకున్నారు, ఇస్తామన్నారు. ఈ కామారం హరికృష్ణ వీళ్ళంతా నువ్వు మండల కాడ కోకు వాళ్ళ నాడకు పటవారిని మేమే తెచ్చిస్తామన్నారు. నేను నమ్మలే. దినాం వచ్చిన మండల కాడికి దినాం వచ్చి దినాం తిరిగినా అడుగుతా ఉంటే చేస్తే ఇస్తా అని లాస్ట్కు నన్ను ఒకటే మొదలుపెట్టిండు. 10 ఎకరాలు. మీ పేరు ఏం లేదా? ఇప్పుడు ఏం లేదు, ఆడ జరకంత ఉంది భూమి, కానీ నా పేరు మీద అది కూడా లేదు. ఇప్పుడు మీరు మీకు కొన్న భూమి దగ్గర పోతే వాళ్ళు ఏమని అంటారా? ఏమంటలేరు, ఆడ లేదు కదా భూమి జరకంత ఉంది. ఎవరు వేసుకుంటారా పొలం? ఆ భూమిని ఎవరు వేసుకుంటారు ఇప్పుడు? కాస్తలు ఎవరు? వేరే వాళ్ళు నాకు చూపించిన భూమి బాగానే ఉండదు, కానీ అది వేరే నెంబర్ చూపించింది అన్నట్టు. వాళ్ళు సర్వైవ్ చేస్తే వాళ్ళకి పోయింది. అది పంట ఎవరు చేస్తారు? ఓటంకటం చేస్తుంది. ఆమె ఎవరు? ఆమె కుర్వామని. ఆమె కూడా నాకు అమ్మింది, మళ్ళీ తిరిగి ఆమెకు అమ్మాడు. డబుల్ రిజిస్టర్ అది. డబుల్ రిజిస్ట్రేషన్ చేసిందా? డబుల్ రిజిస్టర్ చేసిండు. మిగతా పైసలు తీసుకొని మళ్ళీ ఆమె చేసిండు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసిండు. డబుల్ రిజిస్టర్. ఇప్పుడు ఎంఆర్ఓ గిట్ల నుంచి కలిసిరా మీరు? మస్తు సార్ కలిసిన సార్. ఏమన్నారు ఎంఆర్ఓ? ఇస్తాం చేస్తాం బొక్కే ఇస్తామన్నారు. ఎవరు ఇవ్వలే బొక్కు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఎంఆర్ఓని కలిసిరా మీరు? ఎంఆర్ఓ 2 సార్లు కలిసిన. కలిసి గిట్లా అయిందంటే కూడా కేసు కాగితం కూడా ఇచ్చేసినాము. తీసుకొని ఏం అనలేడు ఆయన. కాగితం తీసుకున్నాడు, ఏం అనలేడు. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేసిరు కదా, మల్లారెడ్డి తనకి పోయి నువ్వు నాకు అమ్మినావు కదా, నాకు అమ్మి మళ్ళీ అత్తలోకి ఎట్లా అమ్మినావు నువ్వు అని నువ్వు అడిగినావా? అడిగినావు, మస్తు అడిగినావు సార్. అట్టేమన్నాడు? అడిగితే ఇక ఏమన్నాడు, ఇక తప్పు చిక్కింది కదా, తప్పులో చిక్కింది కదా, ఏమన్నాడు ఇక. ఎవరు ఇలా ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఏమన్నది మేడం అంటే, నీకు డబుల్ రిజిస్టర్ అయింది అంటే నాకు పైసలు ఇవ్వలేదు అన్నాడు. ఎవరు? మైపాల్ రెడ్డి. పైసలు ఇవ్వకపోతే మీరు ఎడ్లు కాగితం మీద సంతకం పెడతారా? ఏం మాట్లాడుతున్నావా జరా, అన్నం తింటున్నావు, కొంచెం మనకు తెలివి ఉండాలి, అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు అన్యాయం చేస్తాం అనుకున్నావా? తప్ప అది అట్లా చేయొద్దు అని చెప్పాను. అంటే వీళ్ళు లంచమే మేకిది, నువ్వు ఊళ్ళో మాట్లాడుకోను అంటే నన్ను. నాకు న్యాయం జరగగానే ఇక్కడికి వచ్చిన మేడం గట్ట చేయవచ్చు అంటే, లేదు పెన్ను ఇచ్చింది సంతకం పెట్టాను. ఎవరు మేడం? జెంట్ కలెక్టర్ మేడం. పెన్ను అంటే నువ్వు సంతకం పెట్టకని అంతకుముందు ఇలా 5-6 దాటితే. ఇప్పుడున్న కలెక్టర్ ఏమైనా కలిసారా? ఇప్పుడున్న కలెక్టర్ ఇప్పటికి సార్తోనే కలుస్తాను. ఇప్పుడు సోమవారము ఇలా మండలాఫీస్ లా ప్రజాపాలన నడుస్తుంది కదా, మీరు వచ్చి అది దరఖాస్తు ఇచ్చిరా ఏమన్నా? ప్రజావాణిలా మా భూమి ఇట్లా అయింది రిజిస్ట్రేషన్ చేయలే. నాకు ఇంత అన్యాయం జరిగినాక నేను ఎక్కడో సార్, ఎక్కడో నిన్న మన పచ్చవాతం వచ్చి కాలు పడిపోయాయి. ఇక లేవనికి వస్తలేదు, కూర్చునికి వస్తలేదు. నా బతుకు ఇక అయిపోయింది. ఈమె పోతే ఏడుస్తుందట, ఇస్తా కానీ బిడ్డ అది అని. నా పేరు డి గోపాల్ యాదవ్, హైకోర్టు న్యాయవాది. కామారం గ్రామానికి చెందిన బాలయ్య సన్నపు ఎల్లయ్య. ఆయన 1998లో మైపాల్ రెడ్డి దగ్గర భూమి కొన్నాడు, సేల్డీ ద్వారా కొన్నాడు. సేల్డీ డాక్యుమెంట్ కూడా ఉంది. 1998లో కొన్నాడు. కొన్నాక ఏమైందని ఆయన ఒక 3 ఇయర్స్ మ్యుటేషన్ లేట్ చేసుకున్నాడు. ఎప్పుడు 2006-7 వేసుకున్నాడు. మ్యుటేషన్ రికార్డు అయింది. ఆయన పేరు R1 ఉంది, ఓల్డ్ R1 ఉంది, న్యూ R1 ఉంది, అంతా ఉంది. ఏమైంది ఏంటంటే 2018లో అప్పుడున్న ధరణి బిఫోర్ ఎల్ఆర్యూపీ టైంలో ఏమైందంటే, అప్పుడు
ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ఆ స్కీమ్ కింద ఏం చేసిందంటే అప్పుడున్న ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ లింగారెడ్డి, విఆర్ఓ కృష్ణయ్య, వీళ్ళు ముగ్గురుతో పాటు ఆ మైపాల్ రెడ్డి రిలేటివ్స్ వీళ్ళందరూ కలిసి ఈ బాలయ్య భూమి రెవెన్యూ రికార్డుకి వెళ్ళి రిమూవ్ చేశారు, అంటే తొలగించారు అనమాట. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా. ఒక రైతు భూమి తొలగించాలంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971, పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1989, ఆర్ఓఆర్ యాక్ట్, ఇవన్నీ రూల్స్ పాటించాలంటే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. అప్పుడున్న ఎంఆర్ఓ నోటీస్ ఇష్యూ చేసి అప్పుడున్న యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ అతకబెట్టాలి. ఏమని, పలాని బాలయ్య భూమి పలానా రీజన్ వల్ల మేము తొలగిస్తున్నాము, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే రావచ్చు అని ఆ నోటీస్ అతకబెట్టాలి. ఎలాంటి నోటీసు లేకుండా ఎవరో ఇంపాక్ట్ వల్ల మేనేజ్ చేసింది కాబట్టి అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ ఆ భూమి మొత్తం కట్ చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఎవరు వారల వెంకటమ్మకి అది ఎంట్రీ అయిపోయింది ఆ భూమి మొత్తం. ఇప్పుడు ఇదంతా వేసింది ఎవరు అంటే అప్పుడున్న ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ లింగారెడ్డి, విఆర్ఓ కృష్ణయ్య, మైపాల్ రెడ్డి, సమ్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి బాలయ్యకి ఈ విధంగా చేసిండ్రు. కాబట్టి బాలయ్య ఏం చేసినంటే బాలయ్య హైకోర్టుకు వచ్చి అప్రోచ్ చేయండి. హైకోర్టుకు వచ్చి అప్రోచ్ చేసి ఈ బాలయ్య భూమి ఎక్కియాలని కూడా మళ్ళీ రీసెంట్ మిస్సింగ్ సర్వే నెంబర్లో కూడా ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఆన్లైన్లో ఎక్కించాక ఎంఆర్ఓ కూడా ఇచ్చిండు ఇది సరి ఏమంటని. ఎంఆర్ఓ రిపోర్ట్ ఏం చేసిండు, ప్రాపర్గా పంపించలేడు ఎవరికి, ఆడియో కలెక్టర్. అది రిజెక్ట్ చేసిండ్రు. రిజెక్ట్ చేసిన కారణంగా మేమేం చేసినామంటే ఆ బాలయ్య దొరకపోయి హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినాం. రిట్ పిటిషన్ ఫైల్ నెంబర్ వచ్చేసి 29795 ఆఫ్ 2024. ఇది కేసు నెంబర్. కేసు నెంబర్ చేసినాం కాబట్టి కేసు అప్పుడున్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ప్రాపర్గా ఆల్ డాక్యుమెంట్స్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాపర్గా చెక్ చేసి ఈ బాలయ్యకి జరిగింది అన్యాయం కాబట్టి బాలయ్యకి జరిగిన అన్యాయాన్ని స్పీడప్ చేసి ఈ కొత్త పాస్బుక్ ఈ ఆర్డర్స్ ఇష్యూ అని కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఆర్డర్ పాస్ చేసిండు హైకోర్టు జడ్జి భాస్కర్ రెడ్డి. వితిన్ 3 months లోపు క్లియర్ చేయాలని ఆర్డర్స్ ఉందన్నమాట. వితిన్ 3 months లోపు అంటే ఈ ఆర్డర్స్ ఇచ్చింది ఇప్పుడు 25/10/2024. ఇప్పుడు డేటు వచ్చేసి 1/3/2025. 3 months కూడా దాటిపోయింది. ఈ కలెక్టర్ మేడం ఏమంటుంది, ఒక టైం తీసుకొని నేను చేశాను కలెక్టర్ మేడం అంటుంది. కలెక్టర్ మేడం చేయాలంటే ఎంఆర్ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడున్న 2020 యాక్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా కొత్త యాక్ట్ అమల్లోకి రాలేదు. పట్టదారు పాస్బుక్ యాక్ట్ 2020 ఉంది. ఇంకా 24 యాక్ట్ భూభారతి రాలేదు, ఇంప్లిమెంటేషన్ రాలేదు. ఓన్లీ యాక్ట్ మాత్రమే ఉంది. భూభారతి రానికి ఇంకా టైం పడుతుంది. పాత యాక్ట్ ప్రకారం చేయాలి. పాత యాక్ట్ ప్రకారం ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరు ఫిలింగ్కి పోయే అధికారమే లేదు. అధికారం లేకుండా కూడా పంపిస్తారు. పంపించాడ పొజిషన్ ఎంత ఉంటుంది, ఆ పొజిషన్ అథారిటీ రెవెన్యూకి లేదు, ఓన్లీ కోర్టుకే ఉంది. యాజ్ పర్ రికార్డు ప్రకారం ఏముంటే అదే పంపించాలి. ఆ రిపోర్ట్ ఎవరు కన్సల్ట్ ఎంఆర్ఓ రిపోర్టు. ఇది టైటిల్ డిస్ప్యూట్ కాబట్టి టైటిల్ సంబంధించిన రికార్డు మొత్తం కరెక్ట్ సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేయకుండా పొజిషన్లు ఎవరు ఉన్నారు, పొజిషన్ అది వాళ్ళకి సంబంధం లేదు. యాక్ట్ చెప్తుంది మీకు సంబంధం లేదు, కోర్టు డిసైడ్ ఇస్తుంది ఎవరు ఉన్నది. ఇప్పుడు టైటిల్ ఎవరుంటే పొజిషన్ వాడినట్టే లెక్క. ఇప్పుడు యాక్ట్ ప్రకారం ఈ బాలయ్య పాస్బుక్ ఉంది, సేల్ డీడ్ ఉంది. హైకోర్టు ఏమన్నా సార్, హైకోర్టు ఏమన్నా అంటే అన్ని డాక్యుమెంట్ వెరిఫై చేసి బాలయ్యకి జరిగింది అన్యాయం కాబట్టి న్యాయం చేయాలని డైరెక్షన్ ఇచ్చేసింది, ఆర్డర్స్ ఇచ్చేసింది. ఎవరికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, కలెక్టర్కి, ఆర్టీఓకు, తహసీల్దార్కు, వీళ్ళందరికీ బై పోస్ట్ కూడా ఆర్డర్స్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు కలెక్టర్ ఫైనల్ డిసిజన్ అనమాట. కలెక్టర్ ఫైనల్ డిసిజన్ అంటే ఎంఆర్ ఏం చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. వాట్ ఏం జరిగింది ఆ రిపోర్టు ఎంఆర్ దగ్గర పెండింగ్ ఉంది. ప్రజెంట్గా ఎంఆర్ఓ గారు ఏమంటారు, నేను పంపిస్తా, కొద్దిగా నాకు ప్రాపర్గా టైం దొరకలేదు కాబట్టి నేను పంపిస్తాను చెప్తుండ్రు. అది పరిస్థితి. బాగా లోన్ తీసుకున్నాడు, ఈసీ ఉంది, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మైనస్ ఏమైందంటే అప్పుడున్న ఎంఆర్ఓ చేసిన మెయిన్ మిస్టేక్ అక్కడ ఇంప్లీడ్ అయ్యిందా లేకపోతే ఏమైనా మేనేజ్ చేసిందా, అవినీతికి పాల్పడ్డా, ఏం పాల్పడడం, మొత్తానికైతే బాలయ్య అయితే బాధితునికి అన్యాయం జరిగింది. ఇది పరిస్థితి. ఈ విషయం హైకోర్టు వరకు వచ్చింది. ఇంకా బాలయ్య తిరుగుతూనే ఉంటాడు పాపం. బాలయ్యకి అన్యాయమే జరిగింది. ప్రజెంట్గా ఇప్పుడు అతనికి న్యాయం చేయడానికి ఏమన్నా లేదా? న్యాయం చేయడానికి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. బాలయ్యకి జరిగింది అన్యాయం కాబట్టి ఆయనకి ఇమ్మీడియట్లీ ఆర్డర్ పాస్ చేసి కొత్త పాస్బుక్ ఇష్యూ చేయాలి. అది చెయ్యాలంటే ఎవరు చేయాలి? అది చేయాలంటే కలెక్టర్
కలెక్టర్ వేయాలంటే ప్రాపర్గా కలెక్టర్కి రాలేడు కదా, కలెక్టర్ ప్రాపర్గా రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ తీసుకోవాలంటే ఎవరు సార్ ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేయాలి రిపోర్టు. ఆ రిపోర్ట్ డిలే ఉంది పరిస్థితి, రిపోర్ట్ కూడా పంపిస్తాను చెప్తుండ్రు. అది రిపోర్ట్ వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ వరకు కొన్ని రెవెన్యూ యాక్ట్స్ అర్థమైతే లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి పొజిషన్లు ఎవరు వాళ్ళు ఉన్నది ఎంతో ప్రాపర్గా చేస్తున్నమాట. అది వాళ్ళకి సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళకు, ఓన్లీ కోర్టు డిసిజన్ అది. ఇప్పుడు పాస్బుక్, టైటిల్ బుక్, సేల్ డీడ్ ఉన్నాయంటే వాడే పొజిషన్ లెక్క. ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసిరా మీరు? కలిసినాం. రిపోర్ట్ పైన ఏమంటారు? రిపోర్ట్ కొద్దిగా డిలే అయింది, నేను 15 daysలో పంపిస్తాను అంటుండు. హైకోర్టు ఆర్డర్లో వీళ్ళకి వచ్చి ఎన్ని రోజులు అయింది? వీళ్ళకి వచ్చేసి నవంబర్ వచ్చింది సార్. వీళ్ళు హైకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా? చేసిండ్రు, అది కూడా చేసిర్రు. చేసినాకే అన్ని చేసి ఆర్డర్స్ ఇచ్చిండ్రు. హైకోర్టు ఆర్డర్ అంటే స్పాట్లో ఇమీడియట్లీ ఈ ప్రాపర్ ఎంక్వైరీ చేసి కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చింది ఏమని, స్పాట్లో పాస్బుక్ ఆర్డర్స్ ఇష్యూ చేయమంటారు. ఫైనల్ డిసిషన్ కలెక్టర్. ఫైనల్ డిసిషన్ కలెక్టర్. ఇప్పుడు కలెక్టర్ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ పైన హైకోర్టు వల్ల కంటెంప్ట్ పడుతుంది, కేసు పడుతుంది వాళ్ళపైన. అప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.